ఖమ్మంలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం మామిళ్లగూడెంలోని వీసీసీ ఫంక్షన్ హాల్లో జరగనుంది. ఎంపీ అభ్యర్థి నామా గెలుపు కోసం పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అదే సమావేశ వేదికపై ఎన్నికల శంఖారావం పూరిస్తారు. అనంతరం రాజ్యసభ ఎంపీగా రెండవసారి ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర అభినందన సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ తాతా మధు కోరారు. రేపు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఖమ్మం మామిళ్లగూడెంలోని వీవీసీ ఫంక్షన్ హాల్లో పార్లమెంటరీ స్థాయి విస్తృత స్థాయి సమావేశం అంటే బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం రేపు 10 గంటలకు వీవీసీ ఫంక్షన్ హాల్ మామిళ్లగూడెం ఖమ్మంలో జరుగుతుంది. దీనికి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరవుతున్నారు. ముందుగా హరీష్ రావు గారు వస్తారనుకున్నారు. వారికి వేరే కార్యక్రమం ఉండటం వల్ల వారు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా కోరిక మేరకు మా కోరిక మేము రిక్వెస్ట్ చేస్తే వారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. రేపు ఉదయం 10 గంటలకి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వారితో పాటు వద్దిరాజు రవిచంద్ర గారు, నామా నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి అజయ్ కుమార్ గారు, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ స్థాయిలో ఉన్నటువంటి ఖమ్మం పార్లమెంట్లో స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరినీ కూడా ఆల్రెడీ ఆ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. మరొకసారి పాత్రికేయుల ద్వారా ఈ మీడియా సమావేశం ద్వారా వారందరినీ కోరుతున్నాం. రేపు 10 గంటలకు వీవీసీ ఫంక్షన్ హాల్ కి అందరూ వచ్చి ఆ సమావేశాన్ని జయప్రదం చేయవలసింది కోరుతున్నాం. రేపు బీఆర్ఎస్ పార్టీ